नाजरीन, तेलंगाना न्यूज टुडे की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। एसोसिएशन ऑफ फिशरमैन ने आज माहीगीरों का आलमी दिन मनाया। फिशरीज डिपार्टमेंट के चेयरमैन मिट्टू प्रसाद, सिटी सदर उप्पू पद्मा, सीआईबी रेजिडेंट कॉलोनी में अपने दफ्तर में जश्न मनाया। इस मौके पर मिट्टू प्रसाद का कहना है कि हम असल माहीगीरों को गंगा पुत्र कहा जाता है। वाईएस राजशेखर रेड्डी की क़यादत में पिछली कांग्रेस हुकूमत ने हमारे वास्ते बहुत सारी सरकारी स्कीमें बनाई थी। पिछली बीआरएस हुकूमत ने हमें नजरअंदाज किया। हमें एक बार फिर मौजूदा कांग्रेस हुकूमत से उम्मीद है और मौजूदा सीएम रेवंत रेड्डी इंसाफ करेंगे, जिसका हम पिछले 10 सालों से इंतजार करते हैं। చెయ్యి పట్టుకో కేక్ పుట్టుకో నైన్ పట్టుకోండి అంతే కొంచెం ఇక్కడ 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 క్రీమే పెడుతున్నాం కొద్దిగా పెట్టు బ్రెడ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. జాతీయ మత్స్యకారుల సంఘం చైర్మన్ మిట్టు ప్రసాద్ గారికి మరియు ఆగాపూర్ గంగపుత్ర సంఘం ముత్యాలన్న గారికి మరియు హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు భైరవ్ వినోద్ గారికి, రాఘవేంద్ర గారికి, ఇక్కడ వచ్చిన మహిళలకి, తోటి అన్నలకి అందరికీ నమస్కారం. రేపు నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మత్స్యకారులకు మాకు మార్కెట్లు కానివ్వండి, మహిళలకి ఆర్థికంగా సమాజంలో ఏ విధంగా అయితే వృత్తిపైన హైజెనిక్గా మారుతున్నదో టెక్నికల్గా అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మత్స్యకారులకు అందరికీ జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వం కూడా మాకు మెయిల్ చేస్తూ ఆశిస్తూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మత్స్యకారుడికి అన్యాయం జరుగుతున్న ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. గతంలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్ బడ్జెట్లో కూడా గంగపుత్రులకు చిన్న చూపు చూసింది. ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొని తగిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మత్స్యకారులు వేటకెళ్లే సమయంలో వారి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకు కూడా బీమా కూడా పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉన్నది. అదేవిధంగా గంగపుత్రులకు 5 ఎకరాల భూమి కేటాయిస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చినాయి. కనీసం ఈ ప్రభుత్వమైనా కన్ను నేర్చుకొని 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ ద్వారా నేను కోరుకుంటున్నాను. మరొకసారి జాతీయ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మత్స్యకారుల కుటుంబానికి 2 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఈ జియో నంబర్ 6 ద్వారా ఆ కాస్త కోత పెట్టి అది ఎకరంకి తగ్గించినందుకు మా యొక్క మత్స్యకారుల సంఘం నుంచి మేము రేవంత్ రెడ్డి సర్కార్ గారికి డిమాండ్ చేయడం జరుగుతుందనంటే, మీరు ప్రతి ఒక్క మత్స్యకారుల కుటుంబానికి 5 ఎకరాల భూమితో పాటు వాళ్ళకు 5 ఎకరాల ల్యాండ్ కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్క మత్స్యకారుని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది కంపల్సరీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి మీరు నింపుతారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగాపుత్ర, జై గంగాపుత్ర. మిట్టు ప్రసాద్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ చైర్మన్. హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ भैरव विनोद, हैदराबाद सिटी वाइस चेयरमैन. अभी जो मीडिया चैनल भाइयों को सबको मेरा नाम परिणाम. आज इस सिलसिले में लगाए यहाँ वर्ल्ड फिशरीज डे, वर्ल्ड फिशरीज डे 24.
तो ये इस सिलसिले में आप लोगों को थोड़ा बताने का यही है। हम लोग फाउंडर गंगापुत्र बोले तो हमारा पेशा मछली पकड़ने का। जब निज़ाम सरकार भी हम लोगों को आइडेंटिफाई करे, जो तालाबा भी हम लोगों को ही गंगापुत्र लोगों को ही देना लगा। जब तक साबेका राजशेखर रेड्डी गवर्नमेंट में भी हम लोगों को ही गंगापुत्र लोगों को देना लगा। तो इसके बाद में जो अगले गवर्नमेंट जो आया, TRS गवर्नमेंट आकर गंगापुत्र को दूसरे कम्युनिटी में डिस्प्यूट लाकर इसमें हमारा गंगापुत्र को जिधर भी नहीं बढ़ने दिया। इसमें हमारे गंगापुत्र अभी थोड़ा आंखें खोलकर सब एक यूनिटी होने के लिए कोशिश में है। मगर ये अभी हमारे रेवंत रेड्डी सरकार भी सोची है गंगापुत्र कॉरपोरेशन भी बनाएंगे बोलकर। इस सिलसिले में हम लोगों का पेशा है ये मछली पकड़ने का। दो निज़ाम के वक़्त हम लोगों को पब्लिक एक्शन कर तालाबा गंगापुत्र को देते थे। पूरे तालाबा सागरा सब गंगापुत्र को देते थे। अभी उसके बाद में जो गवर्नमेंट निज़ाम का चेंज होने के बाद में ये तालाबा पूरे फिशरमैन कोऑपरेटिव सोसाइटीज बने। सोसाइटीज बनकर क्या जब उस वक़्त भी क्या हुआ मालूम है, 10 गांव को एक सोसाइटी, 5 किलोमीटर एरिया पॉपुलेशन, कहाँ 15, कहाँ 20 मकान, कहाँ 25 मकान, कभी 5 मकान, ऐसे पूरे इकट्ठा होकर हम लोग अतराफ 5 किलोमीटर का अतराफ में हम लोगों को देती थी गवर्नमेंट। वो जाते ये KCR गवर्नमेंट आकर हम लोगों को बहुत मार लगा। वो पूरा अदर कम्युनिटी को डिस्प्यूट कर ये कर दिए। मगर रेवंत रेड्डी साहब को जो प्रेजेंट CM क्या सोचा कि क्या है कि मगर गंगापुत्र के बारे में जितना अन्याय हो रहा उन्होंने भी सोचकर एक रूल एक प्रोसीजर निकाल कर गंगापुत्र कॉरपोरेशन भी फॉर्म करेंगे बोलकर प्रॉमिस करे। वो हो जाएगा आज से जल्दी। मगर मैं बोलने का क्या है, पेशा हमारा है, ये दूसरों का नहीं होता। हमारे रेवंत रेड्डी सरकार को भी हम पूरे हमारे कम्युनिटी की तरफ से रिक्वेस्ट करेंगे, वो जो पहले का निज़ाम सरकार में जैसा चला, राजशेखर रेड्डी सरकार में जैसा चला, उस तरीके से हम लोगों को गंगापुत्र को देना बोलकर हम रिक्वेस्ट कर रहे हैं। इसके लिए हमारा प्रेजेंट गवर्नमेंट भी इसके लिए थोड़ा आगे बढ़कर थोड़ा इंटरेस्ट लेना बोलकर, क्योंकि हम लोगों का पेशा यही है जीना। अब इसमें क्या होगा, हम लोगों का कम्युनिटी में बहुत बार जो अच्छे लोग ड्यूटियों को चले जा रहे, तो कोई ये कर रहे, मजदूरों को चले जा रहे, वो कर ले रहे। हमारा पेशा हमारे को नहीं है इस वक्त प्रेजेंट। अभी क्या है, अभी उन लोगों का क्या है, वो चौक में मिलता है तागा, वो माना उन लोगों का पेशा ही नहीं है, उन लोगों का मालूम ही नहीं है। जाला फेंकना हमारे को है, मालपुआ का बनाना हमारे को है, कितने ये रहता हमारे को मालूम है। मगर उन लोग आ जाकर हमारा है, तुम लोग बेकार है बोले, ये गलत तरीका है। इसमें आपका प्रेजेंट गवर्नमेंट इसके ऊपर इंटरेस्ट लेकर गंगापुत्र को न्याय करे तो हम पूरा इंडिया में कांग्रेस गवर्नमेंट में बहुत नंबर 1 वर्क करने वाले हम लोग। पूरा गंगापुत्र पूरे अलग अलग नाम से पुकारते 120 कम्युनिटी है हमारे टोटल। ये सब हुआ, इसके लिए प्रेजेंट गवर्नमेंट को हम रिक्वेस्ट कर रहे हैं।